స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు బ్రేక్ నొక్కి ఇంకోసారి నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. బ్రేక్ నొక్కి ఇంకోసారి నొక్కండి అక్కడ స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఎట్లా తెలియదా మనకి? ఇంకా ఇక్కడ ఇగ్నిషన్ పోయింది కదా సార్. ఓకే, మళ్ళీ ఆఫ్ చేసాం. ఇప్పుడు మామూలుగా నొక్కితే అవ్వదు, మళ్ళీ నొక్కినా అవ్వదు. ఇగ్నిషన్ ఉంటుంది, డిస్ప్లే ఒకటి ఆన్ అవుతుంది. మీకు స్టార్ట్ అని తెలియంటే ఇది స్టీరింగ్ కూడా మళ్ళీ ఓకే స్టీరింగ్ లాక్ ఉంటుంది. ఏది ఇగ్నిషన్? ఓకే, ఇదా? అది సార్. అంటే ఇగ్నిషన్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు బ్రేక్ నొక్కితేనే ఆ ఇగ్నిషన్ అనేది పోతుంది, అంటే స్టార్ట్ అయినట్టు. అవును సార్. ఓకే, హలో. రేంజ్ 83%, ఏ వెహికల్? 298 చూపిస్తుంది. లేదు పైన ఎక్స్ప్లెయిన్ చేద్దాం కార్లో. చేంజ్ అవ్వదు. ఓకే, బ్రేక్ నొక్కి కింద ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది ఈ బటన్ చూసారా? ఈ బటన్ నొక్కి బ్రేక్ నొక్కి డ్రైవ్ మోడ్. ఓకే, ఇప్పుడు బటన్ నొక్కకుండా అంటే అవ్వదు. ఓకే, మీరు బ్రేక్ నొక్కపోయినా కూడా చేంజ్ అవ్వదు. మళ్ళీ బ్రేక్ నొక్కకపోయినా కూడా చేంజ్ అవ్వదు. బ్రేక్ బటన్ ఇప్పుడు బటన్ నొక్కి మీరు చేంజ్ చేసినా చేంజ్ అవ్వదు. ఇట్లా అంటే అవ్వదు, బటన్ నొక్కన్నా కూడా అవ్వదు. బ్రేక్ బటన్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇదని డ్రైవ్ పెట్టినా, ఇప్పుడు పార్కింగ్ నొక్కితే పార్కింగ్ పడిపోయినట్టే తీసేయచ్చు. ఇంకే భయం ఏం లేదు. పార్కింగ్ సింబల్ ఇది దీంట్లో బండి అసలు మూవ్ అవ్వదు, అది పార్కింగ్ బ్రేక్ సింబల్. ఓకే, ఎప్పుడైనా సరే ఆ సింబల్ ఉందా లేదా చూసుకొని మనం. ఓకే, మీకు అది పోవాలంటే సీట్ బెల్ట్ పెట్టుకొని కొంచెం యాక్సిలరేటర్ ఇస్తే అది రిలీజ్ అయిపోతుంది. డ్రైవ్ మోడ్లో పెట్టుకోండి, కొంచెం లైట్ ఎక్కువ ఇవ్వకుండా కొంచెం ఉండి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం పెట్టుంది కదా, పెట్టే ఉంది కదా ఇక్కడ. ఒక సీట్ పెట్టండి, అది డిటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డోర్ పడలేదు సార్, డోర్ కొంచెం వెనకాల డోర్ ఓపెన్ ఉందా? ఏ డోర్ ఓపెన్ ఉంటే అటు సైడ్ రెడ్ కలర్. ఓకే, అంతేనా సార్? నెక్స్ట్ మళ్ళీ అంటే ఇప్పుడు ఇది డోర్ ఓపెన్ ఉంటే కూడా మనకి డ్రైవర్ సైడ్ డోర్ కంపల్సరీ పడాలి సార్. డ్రైవర్ సైడ్ డోర్ కంపల్సరీ పడాలి. ఇప్పుడు పోదు, పోదు, తొక్కితే పోతుంది పడిపోయింది సార్. చూడండి అలాగే పట్టేస్తా ఉంటుంది. అది మనం చెక్ చేసుకోమని ఇదండి డోర్. ఓకే 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 సార్ ఇక్కడ పీకి నొక్కుతాం కూడా ఆటోమేటిక్ పార్కింగ్ పడిపోయింది. ఇంకా తీసేయచ్చు. ఇది అర్థమైంది కదా ఇక్కడ. నెక్స్ట్ ఇది వైర్లెస్ చార్జర్ S24 సామ్సంగ్ ఐఫోన్ పెట్టుకోవచ్చు. తర్వాత చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది NFC కార్డు. ఈ కీస్ అయిపోయినా కానీ దీంతో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా స్టిక్ అవుతుంది? పెట్టి స్టార్ట్ చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు మన కింద. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసిన సేపు ఇక్కడ పెట్టాలి అంతే. ఓకే, దీన్ని డిటెక్ట్ చేయండి సార్. ఇది గమ్ సరిపోతుంది, ఎదిగిచ్చారు కదా. మీరు వాడితే ఇదైనా వాడుకోవచ్చు, లేదా కీ అయినా వాడుకోవచ్చు, వాడుకోవచ్చు. మీరు డోర్స్ లాక్ చేసేటప్పుడు కూడా సేమ్ సింబల్ అక్కడ ఒక సైడ్ ఉంటుంది. నా దగ్గర పెడితే అన్లాక్ అయిపోద్ది, మళ్ళీ పెడితే లాక్ అయిపోద్ది. ఓకేనా సార్? నెక్స్ట్ ఛార్జర్ తీసేటప్పుడు కంపల్సరీ ఇది నొక్కి తీయాలి సార్. ఓకే, లేకపోతే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు నార్మల్గా అలా తీసి పెట్టేసుకోవచ్చు. పెట్టినప్పుడు పిన్ ఇలా జాయింట్ అయిపోద్ది. పెట్టేటప్పుడు మామూలుగా తీసేటప్పుడు మాత్రం నొక్కి ఒకసారి తీయాలి, పిన్ రిలీజ్ అయితే తీసుకోవడం. నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, హెడ్లైట్ కింద ఫాగ్ ల్యాంప్స్. ఇది రియర్, అది మాన్యువల్ గా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలా ఫాగ్ ల్యాంప్స్? అంటే ఎటు స్టీరింగ్ తిప్పితే అటు వెలిగిద్ది, ఎటు స్టీరింగ్ తిప్పితే అటు సైడ్ వెలుగుతుంది సార్. కింద బటన్స్ ఎందుకు వాటికి? మీరు మాన్యువల్ వేసుకున్నామంటే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ లైట్స్ వేసుకున్నాం సార్. ఇప్పుడు నార్మల్ లైట్స్ వెలుగుతుంది అంతే. ఇప్పుడు ఎటు స్టీరింగ్ తిప్పితే అటు ఫాగ్ ల్యాంప్ వెలుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం కనిపిదు మనకి. అక్కడ ఏం కనిపిదు. ఒకవేళ కావాలని నాకు ఇంకా లైటింగ్ కావాలనుకుంటే మీరు ఎక్కున్నారు అనుకోండి, అప్పుడు వెళ్తాం. ఇది బ్యాక్. ఓకే, బ్యాక్ ప్రాబ్లం. కలర్ గ్రీన్ ఆరెంజ్. నెక్స్ట్ ఇది డిక్కీ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ కూడా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ కూడా చేయొచ్చు. ఏమన్నా ఉన్నాయి సార్? అది ఆన్ చేస్తే తెలుస్తుంది కదా 360. దీన్ని ఇలా హోల్డ్ చేసి పెడితే 1 సెకండ్ అది ఆటోమేటిక్గా ఉంటుంది. బటన్ ఉంది, మ్యాజిక్ ఉంది బటన్. బటన్ 1 సెకండ్ సౌండ్ వచ్చింది, టిక్ టిక్. ఆ సౌండ్ వచ్చింది, వదిలిన తర్వాత వదిలేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఒకసారి వస్తాను. అక్కడ బటన్ కూడా ఉంటుంది సార్. ఇక్కడ కాబట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు, లేదా కాలుతో ఇలా అన్నగానే ఓపెన్ అవుతుంది. చేతిలో కీ ఉండాలి. సెన్సార్ ఉంటుంది, చేతిలో ఈ కీ ఉండాలి. కార్డు ఉన్నా ఓకే. డిటెక్ట్ చేసుకుని కార్డు ఉన్నా కూడా ఓకే. వెనకాల కూడా
వెనకాల దానికి ఇది ఉన్నారు సార్. అదే అదే. నెక్స్ట్ డోర్స్ లాక్ అన్లాక్. ఏదైనా డోర్ పడకపోతే లాక్ పడదు. ఇక్కడ ఏం లేదు బటన్ దానికి డోర్స్కి. అక్కడ ఈ డోర్ పడలేదు. డోర్ అందుకే లాక్ పట్టలేదు మేడం. సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ 360 సార్. 2D వ్యూ. 2D వ్యూ. ఫ్రంట్ వ్యూ స్టైల్ ఉన్న చూసుకోవచ్చు మీరు. ఇది బ్యాక్ టాక్సీ యూ టర్న్స్ లాగా టర్నింగ్స్ లాగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ 540 degrees అని కెమెరా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి FPS కన్వెన్షన్కి వెళ్ళి ఇది ఆన్ చేసుకుంటా ట్రాన్స్పరెంట్ రేకుల కింద ఉన్నది. ఓ నైస్. కింద కూడా ఉంది అయితే కెమెరా. అంటే ఫ్రంట్ కెమెరా డిటెక్ట్ చేసుకుంటుంది కదా. ఓకే. ఏం లేదు ఇవే డిటెక్ట్ చేసుకుంటా అంటే ఇది అలా వచ్చిన కనుక తీసేసుకుంటా. తర్వాత ఒకళ్ళు వద్దనుకుంటే తీసేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి తీసి ఆరంలో వచ్చింది. ఓకేనా సార్. ఇదేంటి? ఇది ట్రాక్షన్ కంట్రోల్ సార్. అంటే గోతుల్లో అలాగా అంటే మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. అదే సెట్ చేసుకున్నది. అంటే అర్థం కాలేదు. గోతుల్లో ఉన్నప్పుడు ఎక్కువ అక్కడ ఇన్సూర్ వెహికల్ బ్రేక్ నొక్కండి సార్. మళ్ళీ ప్రైమర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీనివల్ల ఏంటి అంటే చేంజ్ చేయక్కర్లేదు. అదే తీసుకున్నది నార్మల్గా ఇచ్చిందండి అది. అంటే ఇప్పుడు ఆన్లో ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇది రన్నింగ్లో ఉంటే ఆటోమేటిక్ అది చేసుకున్నది సార్. నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెస్ కూలింగ్ సార్. ఇది ఇప్పుడు ఎండ్లో ఉంది బండి. ఎండ్లో ఉంది బండి. లోపల మొత్తం వేడిగా అయిపోతుంది కదా. ఇది ఆన్ చేసుకుంటే 1 minute కూలింగ్ అయిపోతుంది వెహికల్. ఓకే. అది ఇది లోపల నియర్గా సర్క్యులేషన్ చేస్తాడు గుడ్. ఇది డిఫైవర్ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ది. ఇది ఏసీ కింద కాలుకి పైకి సెట్ చేసుకోవచ్చు. మీ సింక్ నార్త్ సైడ్ ఇండివిజువల్, మీ సైడ్ ఇండివిజువల్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సింక్ కొడితే ఉంటుంది. లేదా నాకైతే ఇప్పుడు 22 ఉంది, మీకే 22.5 సెంట్స్ కొట్టి తగ్గించుకోవచ్చు. ఇది ఏసీ ఆఫ్. ఇది ఆటో ఓకే. ఇది ఫ్యాన్ ఫిక్స్ తగ్గించుకోవచ్చు. కూడా తగ్గుతుందా? దీన్ని ఇట్లా హోల్డ్ చేసి పడితే ఫ్యాన్ కూడా అయిపోతుంది సార్. ఎక్కువ సెకండ్. ఓకే. మళ్ళీ ఆటో కొడితే ఆటోమేటిక్ అయిపోతుంది. వెంటనే హీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టీరింగ్. ఇది స్టీరింగ్ ఇది కింద కనుక్కొని రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఫోన్ కంటే కాల్ ఆన్సర్ చేయటం, కాల్ కట్ చేయటం, వాల్యూమ్ అప్ డౌన్, ఈ సాంగ్స్ చేంజ్. ఇది రేడియో టు ఆడియో మన బ్లూటూత్ సాంగ్స్. ఇది వాయిస్ ఇది చెప్పి సెంటర్ ఓపెన్ చేయమన్నా, ఎవరైనా కాల్ చేయమన్నా, లేకపోతే పాటలు ప్లే చేయమన్నా, టెంపరేచర్ ఇంతలో పెట్టమన్నా, వాల్యూమ్ పెంచమన్నా తగ్గించమన్నా, ఇప్పటిదాకా వెహికల్ ఎంత తిరిగింది మొత్తం అడిగి చెప్తుంది సార్. ఇది ఒకసారి ఓపెన్ సెంటర్ ఓపెన్ చేస్తాం సార్. ఓపెన్ సన్ రూఫ్ ముందే ఉన్న చెప్పాలా? క్లోజ్ సెంటర్ ఓపెన్ చేస్తాం. క్లోజ్ సన్ రూఫ్. ముందు గూగుల్ అట్లా ఏం చెప్పవాలి. బటన్ వద్దా? అది ఫ్రంట్ సైడ్ సార్. దాని ఫ్రంట్ సైడ్ క్లోజ్ చేయమన్నా అది క్లోజ్ అవుతుంది సార్. ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు ఇంకో ఫంక్షన్ చేయకూడదు సార్. మోటార్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ చేసుకోండి. ఓకే. మన గంట వెంటనే చేసినా గ్లాసే. అది మొత్తం గట్టిగా అన్నారు కదా సార్. అందుకే గీతి కదా మేడం. ఇప్పుడు నేను లైట్ టచ్ ఇస్తాను చూడండి సార్. ఒకటే క్లోజ్ ఇలా లైట్గా ఎలా అంటే ఒకటే క్లోజ్ గట్టిగా. ఓకే. ఓకే. గట్టిగా ఓకే. నెక్స్ట్ ఈ సెంటర్ పార్ట్ మొత్తం హారన్. ఇక్కడ డిస్ప్లే లోగో ఉండటం వల్ల ఇక్కడ కొంచెం హార్డ్ ఉంటుంది డిస్ప్లే ఉండటం. ఇక్కడ సెంటర్ వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. కరెంట్ అయితే ఇక్కడ ఛార్జింగ్ కరెంట్ అంటే చూపిస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్, ట్రిప్స్ ఎంత జరిగింది. అవును ఒంగోలు. ఒంగోలు అన్నాడు, ఉప్పుకుంటాడు అని చెప్పాలి.
ట్రిప్ టైలర్ ఉన్నాడు తెలుసా మీకు? ఈ డ్రైవ్ ఆడొచ్చు ఎక్కడంటే బొడ్రై అదే బొడ్రై తీసేసి చెరువు కాడ ఉంటాడు వెంకటేశ్వర. మొత్తం మారుతూ ఉంటుంది సార్ ఇది వాళ్ళ అమ్మ మా అమ్మ ఇందా నార్మల్గా పెట్టండి ఇందాక. సిపిఎంఎస్ సార్ ఇది ఇప్పుడు ఉప్పుకుంటూ ఇందాక అన్నీ మారుతూనే ఉంటాయి సార్ అవన్నీ. ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలి ఇక్కడ ఉండే కదా ఇందాక అవును సార్ ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే చార్జర్ ఉంది, సెట్టింగ్స్. దాని అది నుంచి కాక టాటా అంటే మంచి కంపెనీ మంచి కంపెనీలో చేరావు మంచిగా ఉంటుందిలే. ఇంకా డ్యూయల్ పొంగనూరులో మా కాంటిమెంట్ మార్చుకోవచ్చు డ్యూయల్ దీంట్లో పెట్టాను పెన్నాన వాళ్ళ వ్యూ కూతురికి సార్ అదే మారిపోయింది పెన్నాన వాళ్ళ ఇది కొడుక్కి ఉంటుంది మారిపోయింది మా వదిన ఇచ్చారు అవునా ఈ రేంజ్ ఎంత రేంజ్ పొంగనూరులో వెళ్తుందో చుట్టాలు ఉన్నారు అయితే. అవునా డిస్టెన్స్ ఊరు అంటే కొంచెం అద్దెంకి కొంచెం పక్కనే అలా కదా. ఫంక్షన్ సార్ ఇది. నేను అడుగుదాను ముప్పారం టీపీఎం గిటార్లు ఎంత కావాలండి ఏం అవన్నీ మళ్ళా చెప్తున్నారు దీంట్లో ఉంటుంది ఇది ఇప్పుడు ఈ టైర్లో నార్మల్ ఎయిర్ ఉంటుంది అది తీపిచ్చేసి నైట్రోజన్ పెట్టిస్తాం చెరువు పక్కన జాలం ఏ టైర్కి ఎంత ఎనర్జీ ఆల్ వీల్ డ్రైవ్ కదా ఎక్కడ ఏ ట్రైన్ దీని మీద కుమ్మరోలు ఏ టైర్కి ఎంత ఎనర్జీ వెళ్తుందని మీకు కనిపిస్తుంది సార్ రన్నింగ్లో కనిపిస్తుంది ఇది అక్కడంటే ఎనర్జీ ఒకటి చూడాలనుకుంటే ఉంటే మారుతా మారుతా ఇది చేస్తాము పవర్ ఈ రేడియో మ్యాప్ ఇక్కడ కూడా వస్తాయి ఫోన్ కనెక్ట్ అయ్యాక నావిగేషన్ కేక్ చెప్తే ఇక్కడ వస్తుంది దీంట్లో కూడా వస్తుంది ఆనే వెంకటేశ్వర నోటిఫికేషన్ అంటే ఫోన్ ఇక్కడ కూడా చూపిస్తుంది ఎప్పటి నుంచో ఇది అది హెచ్యూడి హెడ్స్ అప్ డిస్ప్లే అక్కడ కనిపిస్తుంది సార్ అడిగి చెప్తాను ఆన్లైన్ సార్ జాలం ఆన్లైన్ జాలం ఉంది సార్. అమ్మమ్మ లేదు. అయితే మీ మీ నాన్నకి మీ అమ్మ వాళ్ళు అసలు కనిపించలేదు సార్ మీకేం ఫ్రెండ్ మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఉన్నారా ఆడ? ఉన్నారు వాళ్ళకి ఎండకి కనిపించలేదు చూడండి రన్నింగ్ లో తెలిసి వాళ్ళ ఇల్లు ఏడుంటే అనుకుంటున్నా మంగళోళ్ళు సాకులోళ్ళు అందరు ఉంటారు అక్కడ ఆ ఏరియాలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఇటు బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నారు. మా మామయ్య ఉన్నారు. ఎట్లా తెలుస్తుంది ఆయనకి ఉంటాయి 70 ఉంటాయేమో. నాకంటే పెద్దోడే కదా మేనమామ మా అమ్మ తమ్ముడు ప్యూర్ సార్ సార్ ఇప్పుడు కనిపిస్తుంది ఇందాక ఏ మా కొడుకు ఆఫ్ ఆయన చేస్తున్నాను. ఆఫ్ చేసి కోడలు. ఆర్డర్ చేసి కావాలి ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ఆయన కొడుకు ఆఫ్ మేము అవుతలేదు. ఇక్కడ వచ్చేసాము. అది చిన్నగా డల్ అవుతా ఉంటుంది సార్ ఎమ్మటి ఆఫ్ అవుతుంది చిన్నగా డల్ అవ్వకుండా అవుతా ఉంటుంది ఓకే ఇంకా ఆయన 4 సంవత్సరాల పిల్లోడు అప్పుడు నెక్స్ట్ వచ్చేసాం. చార్జర్ కనెక్ట్ ఇక్కడ చార్జర్ కనిపించింది మీలాగా మేము బతకడానికి వచ్చాం. సెట్టింగ్స్ ఏమంటే నెక్స్ట్ ఇది క్రూజ్ కంట్రోల్ సార్ 40 అబౌ ఉంటే వర్క్ అవుతుంది ఇది కిలోమీటర్లు ఉంది. క్రూజ్ ఎన్ని కంట్రోల్ చా- ఇది సార్ 150 ఉంటుంది. ఇది నొక్కినప్పుడు ఇక్కడ వచ్చింది ఇది 40 అబౌ ఉంటే వర్క్ ఉంటుంది ఇది నొక్కి 40 స్పీడ్ తర్వాత ఇలా పైకి అలా సెట్ చేసుకోవాలి ఇంకా కావాలి నుంచి అప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతా ఉంటుంది ఎక్సలెటర్ అవ్వకుండా అది వెళ్ళిపోతా ఉంటుంది గజులు రా అడాప్టివ్ అడాప్టివ్ ఇది వెహికల్ టు వెహికల్ చూసుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది సార్ అడాప్టివ్ మనం సెట్ చేయాలి ఇది నొక్కి మాకు ఇది నొక్కితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది కొడుకు ఇది నొక్కి ఇది కూడా పెట్టుకుంటే స్టీరింగ్ చూసుకుంటే అది వెళ్ళిపోతా ఉంటుంది వీళ్ళు ఉంటారేమో నాకు తెలిసి వీళ్ళు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సార్ అది ఫ్రంట్ వెహికల్ చూసుకుంటే ఆఫ్ లో ఉంది కదా అవును ఆన్ చేసిన వెళ్ళిపోతాం ఆ వెహికల్ టు వెహికల్ గ్యాప్ ఆ వెహికల్ చూసుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది బ్రేక్ కొట్టింది అప్పుడు ఇది డిస్టెన్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి వెహికల్ అని పెట్టుకొని ఇప్పుడు రైస్ మిల్లులు ఉంటాయి కృష్ణమూర్తి ఆ, మిల్లులు తెలుసు వాళ్ళ ఇంటి చూపిస్తారు అవునా రన్నింగ్ సెంటర్ అది మన రన్నింగ్ లో మీరు పెట్టుకున్న దాన్ని బట్టి రన్నింగ్ లో ఉంటారా ఏ చిన్న పిల్లలు అప్పుడు పోయినా పెట్టుకున్న దాన్ని బట్టి ఆ ఫ్రంట్ వెహికల్ డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటుంది స్టీరింగ్ అడాప్ట్ లైన్ కీప్ ఇస్తుంది నెక్స్ట్ దీనికి రీజనరేషన్ ఉంటుంది సార్ కింద మీ అమ్మ ఇప్పుడు లెవెల్ 1 లో ఉంది లెవెల్ 2 లెవెల్ 3 అంటే ఎవరైనా చెప్తారు. లెవెల్ 3 ఏంటంటే బండి పట్టేసినట్టు వెళ్తా ఉంటుంది బ్రేక్ వదిలినామంటే బ్రేక్ పడిపోతుంది యాక్సిలేటర్ డౌన్ చేసినట్టు మైనస్ చేసుకోవచ్చు ఇటు సైడ్ వనపర్తి, లెవెల్ 1 లో ఉంచుకోండి సార్ మా ఊర్లో మేము ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు ఆడ బుక్ చేసేది అక్కడ పంచ్ అంట కదా పంచి నెక్స్ట్ లైట్స్ ఆటో లైట్స్ చెగల పడితే అవి వెళ్తాయి లేదు మాన్యువల్గా వేసుకుంటాను కింద నుంచి వేసుకోవటం లాస్ట్ ఆటోనా ఆటో ఇది ఎందుకు అన్నారు ఇది లైటింగ్ రేష్ సార్ 3 లో ఉంటే తక్కువ దూరం కొట్టింది 0 లో ఉంటే ఎక్కువ దూరం కొట్టింది లైటింగ్ ఓకే ఆఫ్ అంటే లైట్స్ ఆఫ్ మొత్తం ఈ లోపల మొత్తం డల్ లేదు సార్ స్క్రీన్స్ ఇవన్నీ డల్ అవుతాయి నైట్ టైం కి పనికి వస్తుంది ఆటో పెట్టుకోవడం బెస్ట్ ఇదే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది చీకటి పడితే అవి వెళ్తాయి ఈ కలర్ లో ఒక 5 6 ఉన్నాయి ఇది కూడా వైపర్స్ కూడా ఆటోలో పెట్టాను వర్షం పడితే అవే తిరుగుతాయి లేదు మాన్యువల్ వేసుకుంటాం స్టెప్ ఇలా పెట్టాను ఫస్ట్ అమ్మేస్తున్నారు లాస్ట్ మాన్యువల్ అంటే అమ్మాయికి ముందు కలర్ ఇది ఉంది ఎక్కువ అవునా ఈ వైపర్స్ ఆఫ్ ఇది 1 స్టెప్ ఇది కింద కంటే 1 స్టెప్ తిరిగింది అమ్మాయా ఒప్పుకుంటారేనా? పైకంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఉన్నారు అయితే ఇద్దరమే లాస్ట్ ఏంటి ఆంధ్ర వైపర్ ఇప్పుడు ఇది ఏంటంటే వైపర్ స్పీడ్ సార్ ఇది ఇది వైపర్ స్పీడ్ అనమాట అర్థమైందా ఇది ఈ యువతలు ఏంటంటే దీని ఒక సెట్టింగ్ అనమాట కింద కంటే ఒకసారి తిరిగి ఆగిపోద్ది దీనికి సంబంధమా అరే గీతలు పడతాయి
బాపట్ల పడని కిందకంటే ఒకసారి తిరిగి ఆగిపోద్ది. ఇది ఆగిపోయింది. ఒక స్టెప్ అంటే ఆటోలో ఉంటుంది, ఒక స్టెప్ అంటే చిన్న తిరిగింది, ఇంకొచ్చి స్కూల్. ఇది ఇది బ్యాక్ సైడ్, రొటేషన్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కి రొటేషన్. కిందకంటే ప్లస్ వాటర్, పైకంటే అలాగే. మన నెక్స్ట్ పక్క 4 పవర్ విండోస్, కదా పవర్ విండోస్ ఇదేం పవర్ విండోస్ అది దాన్ని నొక్కి పట్టండి. పైకి రొక్కి పడితే 2 క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉంది. నొక్కండి సార్. నేను ఒక్కనే వచ్చి మళ్ళీ నొక్కితే కానీ బటన్ కానీ లూజ్ గా మోసుకుంటాను. నెక్స్ట్ అవతల సైడ్కి పవర్ విండోస్ లాగా అది నొక్కితే మా డ్రైవర్ కోట్ బ్యాక్ సైడ్ ఎవరు పని చేయవు. ఈ బటన్ నొక్కి పట్టాలా? నొక్కి పట్టండి. వదిలేండి. ఫస్ట్ ఇబ్బందులు పడాలి. ఓకే ఆరెంజ్ లైట్ వస్తుంది. కష్టపడితేనే సుఖం న్యూట్రల్. రైట్ సైడ్ చెప్తే రైట్ అంటేనేమో అలాగే ఏదో మంచిగా చేస్తున్నారు. లెఫ్ట్ అంటేనేమో పని చేయకుండా అడ్జస్ట్ అవుతుంది. తిరుగుతున్నారు కదా, ఇక పని చేస్తున్నావు బతుకుతున్నావు చాలు. హాస్టల్లో ఉండవు, హాస్టల్ ఫీజు అంతేనా? ఎంత స్క్రీన్ చెప్తారు. అట్లా మీరు అడ్జస్ట్ కనబడుతుంది అది అది నైట్ టైం ఏంటంటే అది మీకు రేడియేషన్ అలా వస్తుంది. అవును శివబాలాజీ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేస్తే మీకు రేడియేషన్ రాదు నైట్ టైం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేస్తే పొంగూరులోనే ఉంటారు వాళ్ళు. వాటర్ ఏమన్నా తాగుతారా? తెచ్చాను ఉన్నాయి ఉన్నాయి సార్ చేస్తా స్క్రీన్ చెప్తారు. ఫోన్కి ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు సార్ మీకు కావాలంటే. ఫోన్కి ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటారా? నేను చిన్నప్పుడు ఆడ చాలా ఓకే ఆడుంటారు, ఆ మమ్మమ్మ వాళ్ళ సైడ్ ఉంటారు కూడా ఆడ. తెలగాలు ఎక్కువ, తెలగాలు యాదవులు ఎక్కువ. యాదవులు. లేకపోతే వాటర్ తెస్తాను ఆగండి, మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. లేదు లేదు ఉన్నాయి, చూడండి నేను తెస్తాను. మంచి నీళ్ళు ఉన్నాయా బాటిల్? అక్కడ డోర్ ఓపెన్ చేసింది కాబట్టి మీకు ఇప్పటిదాకా బ్యాడ్ ఏరియా వచ్చింది. నార్మల్ అయితే ఇది 5 బిలో ఉంటుంది. ఇప్పటిదాకా డోర్ ఓపెన్ చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇది ఐరా సార్. ఇది మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు మీ ఫోన్లో ఐరా యాప్ ఎక్కించుకోవాలి. ఐఆర్ఏ అనే యాప్ ఉంటుంది. ఐరా ఈవీ యాప్ ఎక్కించుకుంటే దాని మీ వెహికల్ దాంట్లో నుంచి కంట్రోల్. ఓకే స్లాట్ బుక్ చేసుకొని ఒకసారి ఆ డోర్ క్లోజ్ చేయమని చెప్పండి. ఆ డోర్ అంతా క్లోజ్ చేయమా? ఆటో పార్కింగ్ చేస్తుంది, దానంతా అదే కదులుతుంది. ఇప్పుడు బ్రేక్ అంటే ఇప్పుడు ఇక్కడ అవ్వదు సార్, ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కదా, తీసుకోదు. ఇది తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ తర్వాత పార్కింగ్ నొక్కాలి. రెండుకి ఎక్కడ కావాలో అక్కడ. ఇది రెడ్ కలర్ ఉంది కదా, అది బ్లూ కలర్ లో రావాలి. అప్పుడే తీసుకోండి. ఇప్పుడు ఇది అందరి దగ్గర తీసుకోదు అసలు. దీన్ని మీకు నచ్చినట్టు ఏ విధంగా అటు తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోదు, ఎందుకంటే అందరు దగ్గరకు ఉన్నారు కదా. దగ్గరకు ఉంటే సెన్సర్ యాక్టివ్ తీసుకోదు. అది బ్లూ కలర్ వచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడ పార్కింగ్ ఉంది సార్. ఇక్కడ బ్లూ కలర్ వచ్చాక పార్కింగ్ వచ్చి ఎండ్ నొక్కాలి. నొక్కమంటే బ్రేక్ మీద కాల్ తీసేయమంటది. కాల్ తీసే స్టీరింగ్ వదిలేమంటది. అప్పుడు అదే ఆటోమేటిక్ పార్కింగ్ చేస్తుంది. అదే డౌట్స్ వచ్చినా కాల్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఎక్కడికి వెళ్ళారు మీరు ఇందాక? అదే ఆటో పార్కింగ్. ఇది అన్ని ఇక్కడ ఉంటాయి సార్. క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ మాన్యువల్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఇన్స్టాల్ యాప్స్ ఫోన్ యాప్స్ ప్లే స్టోర్. ఓకే పైకి అనాలా? ప్లే స్టోర్ అట్లా ఏమైనా ఉంటుందా? ఏముండదు సార్. ఓకే ఇవన్నీ ఇంకా నిదానంగా చూసుకోవాలి ఇవన్నీ మనం. ఓకే క్లైమేట్ కంట్రోల్ ఇవే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఉంటాయి సార్. ఏడవ తిరు క్లైమేట్ కంట్రోల్ దగ్గర. ఓకే నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు డైరెక్ట్ కరెంట్ మీ వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి మొత్తం మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇది కూడా యాప్ ఇచ్చుకోవాలి సార్. మీ స్పేస్ అని చెప్తారు. మీ స్పేస్ అని యాప్ ఉంటుంది, అవి కూడా ఉంటుంది చెప్తారు అన్ని. నెక్స్ట్ టెనెంట్ మోడ్స్ అక్కడ తిప్పేది అక్కడ నుంచి చూసారా, అవే ఇక్కడ ఉంటాయి సార్. సేమ్ మళ్ళీ ఇదేంటిది ఇట్లా తిప్పితే ఏమవుతుంది? ఓకే 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 అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ తిన్నదేమో తేలేదన్నా.
ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సార్ సేమ్ అక్కడ ఉన్నాయి సేమ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తారు కదా మీరు సెట్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకొని సేవ్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి సేమ్ రీజనరేషన్ ఇక్కడ దీనికి స్టీరింగ్ ఏదైనా అవి బండి స్పోర్ట్స్ మోడ్ లో ఉందా దీంట్లో దాంట్లో అది కూడా చేసుకోవచ్చు ఈకో మోడ్స్ 10 మోడ్స్ డ్రైవ్ మోడ్ స్పోర్ట్స్ బూస్ట్ ఇవన్నీ కొంచెం పరిచయం ఉన్నాడు కానీ ఇప్పుడు నా నంబరు దొరక్క ఈ డాల్బీ ఆట వీడియోస్ అవన్నీ వస్తాయి సార్ కనెక్ట్ చేయాలి అది ఫస్ట్ కనెక్ట్ చేసిన తర్వాత వస్తాయి సార్ అండి మీ స్పేస్ యాప్ ఎక్కేళ్ళడానికి ఇవి మీ బ్యాటరీ ఇప్పటిదాకా ఛార్జింగ్ ఎన్నిసార్లు పెట్టారు ఫాస్ట్ ఛార్జర్ ఎన్నిసార్లు యూజ్ చేశారు అవి కూడా వస్తాయా ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది బ్యాటరీ యొక్క హెల్త్ ఎలా ఉంది మొత్తం కనిపిస్తుంది దీంట్లో మీరు ఎలా పెడుతున్నారు ఇది ఎంతగానో యూజ్ చేస్తున్నారు ఇది ఎంతగానో యూజ్ చేస్తున్నారు మొత్తం మినిమం 3 months తీసుకున్నది ఇది మొత్తం అంటే కంటిన్యూగా ఫాస్ట్ చార్జర్ పెట్టొద్దు అని డీసీ డైరెక్ట్ అంటే బంక్లో ఉండదు అవి పెట్టదు ఎక్కువ అంటే కంటిన్యూగా పెట్టొద్దు అంటే కదా అది ఎక్కువ పెట్టకూడదు సార్ బయట దొరికేది దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది బాగా అదే ఎప్పుడెప్పుడు పెట్టొచ్చు మంత్లీ 1-2 times అంతే లేదా వీక్లీ పెట్టుకోవచ్చు అంతే మీరు ఎక్కువ స్లో చార్జర్ 7.2 అది వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు అది ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే అది పెట్టినప్పుడు రేంజ్ డ్రాప్ అయిందని కంప్లైంట్లు వచ్చినాయి అవును చూసుకోండి సార్ దీంట్లో మీకు ఈవీల్ సంబంధించి దీని వెహికల్ సంబంధించి ఎలా వాడాలి మొత్తం ఉంటుంది సార్ ఇది ఆర్జన్ స్లీప్ ఆన్లో పెట్టుకుంటే ఇది ఆగిపోద్ది అనమాట ఓకే టర్న్ ఆఫ్ చేస్తే ఇది ఆగిపోతుంది సార్ ఈ స్క్రీన్ రాదు మాన్యువల్గా ఆఫ్ చేయడానికి రాదా మాన్యువల్గా ఆటోమేటిక్ వాడకపోతే అది ఆగిపోతుంది సార్ ఆగిపోతే టైం పడిపోతుంది ఆటోమేటిక్ ఈ స్క్రీన్ అక్కడ ఉంది కదా హెచ్ఓడి అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది చూడండి అక్కడ హెచ్ఓడి అని అది ఇది రెండు అంటే దీన్ని అదన్నా ఆపాలనుకోండి అక్కడ నొక్కినా ఇది నొక్కితే ఆగిపోతుంది ఆటోమేటిక్ ఓకే మీరు రీసెట్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇమేజ్ జేబిఎల్ మోడ్స్ మొత్తం జేబిఎల్ సంధిష్టం మోడ్స్ నచ్చిన మోడ్ పెట్టుకోవచ్చు ఇది పెన్ డ్రైవ్ కనెక్షన్ ఉందా దీనికి ఇక్కడ పెట్టుకోవచ్చు సీట్ అయిపోయినా సీట్ ఓకే నెక్స్ట్ మూన్ లైట్ మోడ్స్ వచ్చినాయి ఎప్పుడు రావట్లేదు సన్ రూఫ్ ఓపెన్ చేసింది సార్ అందుకే ఇక్కడ రావట్లేదు పైన సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు రాదు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడు ఇక్కడ కనిపిస్తుంది క్లోజ్ చేద్దాం సన్ రూఫ్ ఇక్కడ వస్తాను చూడండి ఇక్కడ మారుతూ ఉంటుంది చూడండి అవును అది ఉన్న దగ్గర ఎలా మారుతూ ఉంటుంది ఆడ కూడా వస్తుంది కదా అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి కనిపిస్తుంది సార్ లైట్ లైట్గా ఒకసారి స్పోర్ట్స్ మోడ్ నొక్కండి సార్ అక్కడ ఉరికే సింబల్ నొక్కండి కనిపిస్తుంది కలర్ మరి కనిపిస్తలేదు నెక్స్ట్ నావిగేషన్ మీరు ఫోన్ కార్డు చెప్పినా ఇన్బిల్ట్ మ్యాప్ ఉంటుంది మ్యాప్స్ దీంట్లో ఇన్బిల్ట్ మ్యాప్స్ ఉంటాయి మ్యాప్స్ ఓకే నెక్స్ట్ ఫోన్ క్విక్ సెట్టింగ్లో ఏంటంటే దీంట్లో ఆడియో మీకు ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు సీట్కి పాటలు ఏదైనా పాట పెట్టండి సార్ ఫోన్ ఓన్లీ ఒక సైడ్ అవుతుంది హాఫ్ సైడ్ అటు సైడ్ ఓన్లీ ఫ్రంట్ అవుతుంది బ్యాక్ రాట్లా ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ రాట్లా మనం వేయించుకోవాలంటే బేసిక్ నచ్చిన పెట్టుకోవచ్చు అడాస్ అన్నీ ఆనే ఉంటుంది ఇక్కడ ఉంటుంది అడ్రస్ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తుంది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి క్విక్ సెట్టింగ్స్లోనా డ్రైవర్ అసిస్ట్ అన్నీ ఆనే ఉన్నాయి ఆఫ్ చేయండి అన్నీ మళ్ళీ బ్రేక్లు వేసుకుంటే కష్టం కదా సడన్గా ఆఫ్ చేస్తాను తర్వాత మెల్ల నిదానంగా ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్రేకింగ్ ఆపేసాను ఆటోనమస్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అడవర్స్లో ఆన్లో అయితే ఇప్పుడు ఆన్లో మీకు వార్నింగ్స్ వస్తాయి అన్నీ అంతే అంతేనా బ్రేకింగ్ ఉంటుంది ఓకే బ్రేకింగ్ అయితే లేదు కదా బ్రేక్ మళ్ళీ మీరు ఆఫ్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్రేకింగ్లోనే ఉంటుంది అది ఆపడానికి ఉండదు ఆపడానికి అనేది ఉంటుంది మరి ఇప్పుడు ప్రతిసారి మనం ఎట్లా మరి అలవాటు చేసుకోవాలి సార్ చిన్న మీరే అడాస్ ఆపడానికి ఉండదు ఇప్పుడు ట్రాఫిక్లో ఎట్లా కష్టం కదా ట్రాఫిక్లో పడదు సార్ మీరు ఒకసారి 1 నిమిషం ఆన్ చేసుకుని చేసి ఆఫ్ చేసేసుకోండి 1 సెకండ్లో ఎట్లా ఇప్పుడు ఎట్లా ప్రతిసారి వార్నింగ్ అంటే ఓకే బ్రేక్ పడితే బ్రేక్ కష్టం పడతలేదు సార్ పడదు ఒకసారి పడితే కానీ అంత ఎఫెక్ట్ ఉండదు మీడియంలోనే ఉంది అయినా లో పెట్టండి ఆ సెట్టింగ్ అయితే మారదుగా ఒక నిమిషం నేను పెడతా ఆగండి క్విక్ సెట్టింగ్స్ కదా
ఏడుంది క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్రైవర్ అసిస్ట్లోకి వెళ్ళి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, ఇది వచ్చేసి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఓన్లీ, వార్నింగ్ ఓన్లీ ఉంది కదా. నేను ఇప్పుడు పెట్టాను సార్ అది. అప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ అది యాక్టివేట్ అయిపోతుందా? వారే ఫార్వర్డ్ అసిస్ట్ సెన్సిటివిటీ మీడియంలో పెట్టినాం. ఓకే దీపక్ చెప్పి అప్పుడు దీపక్ చెప్పండి చెప్పండి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బ్లైండ్ స్పాట్. ఇప్పుడు ఇండికేటర్ అయినా సరే ఇక్కడ వస్తుంది కదా, కాంటే అక్కడ పెట్టుకోవచ్చు మీరు. అక్కడ వద్దు, ఇక్కడ వద్దు కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. ఇండికేటర్ రాబడి సార్. నెక్స్ట్ లైట్స్, వెహికల్ స్టార్ట్ అయినప్పుడు డీఆర్ఎల్ వెళ్తూ ఉంటుంది ఇలాగా, అది ఉంచడం తీసేనా ఉంచండి. నెక్స్ట్ సీట్స్ సార్, మీరు ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు సీట్ కిందకి వెళ్ళిపోద్ది, ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ డోర్ వేస్తే పైకి వచ్చింది. నెంబర్ సెట్ చేసి ఐడియా ఉందా మీకు? అది తెలియదు ఎట్లా అసలు ఎవరు సెట్ చేస్తారు ఆల్రెడీ. తీసేయాలంటే అన్ని 16 ఇందులో 16 కూడా ఇట్లే ఉంటది, కాకపోతే దాంట్లో ఫీచర్స్ అనేది మారుతాయి కదా, 2 డిస్ప్లేలు 3 డిస్ప్లేలు. ఇప్పుడు అది ఎట్లా 1 తీసేయాలంటే ఎట్లా? మళ్ళీ ఎమ్ నొక్కి 1 మీద నొక్కి సెట్టింగ్ చేసుకోవడం అంతే. తర్వాత 1 నొక్కితే మళ్ళీ ఏ సెట్టింగ్ ఉందో ఆ సెట్టింగ్ వచ్చిస్తారు మీకు. మళ్ళీ ఎం నొక్కి 1 నొక్కిన ఇది 2 సార్, ఇది డ్రైవర్ సెట్టింగ్. ఇది 1 లో ఒకటి వేరేది ఉంది, 3 లో కూడా ఇంకోటి ఇప్పుడు 1 తీసేయాలి. నేను 1 తీసేయాలంటే ఎమ్ నొక్కండి, 1 మీద నొక్కండి. 1 లో కూడా ప్రీవియస్ స్టోర్ అయింది, పాతది పోదు ఇప్పుడు. ఓకే ఓకే సరే సరే. నెక్స్ట్ ఇది రివర్స్ ఇస్తారు. ఇది బండి ఫ్రంట్కి వెళ్ళదు కాబట్టి ఇప్పుడు రాట్లే, ఒక 50 మీటర్ల దాకా వెనక్కి వెళ్ళి ఎదరికి వెళ్ళింది మరి వెనక్కి వచ్చింది. సేమ్ అంటే చిన్న బొక్క ఉంది, ఫ్రంట్కి వెళ్ళినప్పుడు సింపుల్గా అయిపోయారు, వెనక్కి నాకు మీకు కుదరట్లేదు. రివర్స్ ఇది కొట్టి వదిలేసారు అనుకోండి, అదే వెనక్కి వచ్చేసి ఆటోమేటిక్. పోయేటప్పుడు ఏమైనా చెప్పాలన్నా దానికి ఏం అవసరం లేదు, ఏం లేదు, బై డిఫాల్ట్ తీసుకుంటుంది. వెనకాల ఎవరైనా అడ్డం వచ్చినా చేసినా ఆగి మళ్ళీ పోతుందా? సెట్ చేసుకోవాలి, బ్రేక్ కొట్టి ఆగిపోతే మళ్ళీ మీరు సెట్ చేయాలి. ఓకే